హాయ్ వ్యూవర్స్, నాకు కొత్త కార్డు వచ్చిందండి. నిన్న ఈవినింగ్ మదర్ తీసుకొచ్చారు. నేను 12 రంగులోనే నాకు కార్డు చూపించారు అనమాట. కార్డు మాత్రం 18 సైజ్లో చాలా బాగుంది. టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు బాగా వాడుకుంటారు. దీని మీద మాత్రం క్యూఆర్ కోడ్ ఒకటి ఉందండి. దీన్ని స్కాన్ చేసిన దాకా నాకు నిద్ర పట్టలేదు. స్కాన్ చేసి ఏమైందో చూద్దాం. దీనికోసం నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి అక్కడ క్యూఆర్ CODE కోడ్ స్పేస్ SCANNER అని టైప్ చేశాను. క్యూఆర్ కోడ్ స్కానర్ అని టైప్ చేసి సెలెక్షన్ చేసుకున్నాను. దీంట్లో సెకండ్ వన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. అది ఇన్స్టాల్ అవుతుందండి. ఇన్స్టాల్ అయిన తర్వాత అక్కడ ఓపెన్ అని వచ్చింది. సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ క్లిక్ చేశాను. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేశాను. తర్వాత లోడ్ అవుతుంది. అక్కడ క్లోజ్ క్లిక్ చేశానండి. సైన్ అప్ అవసరం లేదు. అక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మాత్రం కెమెరా పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ రేషన్ కార్డ్ ఏమంటే స్కాన్ చేశాను. ఇక్కడ ఒక లింక్ వచ్చిందండి. ఆ లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు అక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయంటే షాప్ నెంబర్ ఉంది, మన అడ్రస్ ఉంది, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు, KYC అయిందా లేదా ఉంది. తర్వాత కింద ఎప్పుడు రేషన్ తీసుకున్నాము, ఏమేమి తీసుకున్నాము అనేది ఉందండి. చాలా బాగుందండి కార్డు మాత్రం ATM సైజులో. ఈ రేషన్ కార్డులో బ్యాక్ సైడ్ ఏముంది, ఫ్రంట్ సైడ్ ఏముంది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ సైడ్లో అయితే మనకి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింబల్ ఉంది. నెక్స్ట్ మన కుటుంబ యజమాని ఫోటో ఉంది. దాని కింద బార్ కోడ్ ఉందండి. ఇటువైపు డీటెయిల్స్ ఉన్నాయి. బియ్యం కార్డు నెంబరు, బియ్యం కార్డు రకము, కుటుంబ పెద్ద ఎవరు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ జెండర్ ఏంటి, ఎంతమంది ఉన్నారు సభ్యులు, దుకాణం షాప్ నెంబర్ ఎంత, షాప్ ఎక్కడుంది అనేది ఫ్రంట్ సైడ్లో ఉన్నాయండి. బ్యాక్ సైడ్ ఏమున్నాయో చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలని ఇట్లా ఇచ్చారండి. అక్కడ మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత వాళ్ళ జెండర్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళతో కుటుంబతో రిలేషన్ ఏంటిది అనేది ఇచ్చారు. దాని తర్వాత కింద మన స్వాస్థ్య చిరునామా అని పర్మనెంట్ అడ్రస్ ఇచ్చారు. తర్వాత మన తహసీల్దార్ ఏ కార్యాలయం అనేది ఊరి పేరు ఇచ్చారు. తర్వాత ఇక్కడ 1967 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఏమైనా డౌట్ ఉంటే దీనికి కాల్ చేసి మనం అడగవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి. ఎవరికి తెలిసి ఆన్ చేయకండి. థ్యాంక్ యూ.